వారు చేసినటువంటి ఇక్కడ ప్రయాస, ప్రార్థన, శ్రమ అన్నీ ఉన్నాయి. తద్వారా ఇక్కడ మంచి మందిరము కట్టబడింది. దేవుడే నిర్మించాడు, దేవుడే కట్టి ముగించాడు. సొలొమోను ఏం చేశాడు? ముగించాడు. ఏదైనా పని చేస్తే ముగించాలి, మధ్యలో పెట్టాడు. ఆ పని సొలొమోనే గారు ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాలు చేస్తున్నాడు. ఇది 5వ మందిరం కదా, 6వ మందిరం. ఇంకో మందిరం కూడా కట్టారని మన మాట ఇచ్చింది చుక్కల్లా. అంటే గొప్ప భాగ్యం అది. అందరూ కట్టరు మందిరాన్ని. దావీదు కట్టిండా? కట్టలేదు దేవుడు. స్తోత్ర. మందిరాలు కట్టే భాగ్యము సొలొమోను గారికి ఉన్నది, కట్టించే భాగ్యం నాకు. మంచి సమయంలో అయ్యగారుగా పంపించాలి, మాట్లాడాలని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి. ఈ స్థలం కోసం స్టార్టింగ్ సేవ ప్రారంభించినప్పుడు డబ్బు నాకు ఆడదో ధరలేదు. నేను ఎన్నో కానీ సీలు అయ్యా నేను గుడికి వచ్చినాను, నేను సపరేట్గా వేసుకున్నాను, వీళ్ళు తీసుకొచ్చుకున్నాను, వీళ్ళు ఆడపరిచాను. అంటే అప్పటి నుండి అవ్వడం జరిగింది. ప్రైజ్లా దేవుడు కార్యం చేశాడు ఇక్కడ చాలా కార్యాలు. అయితే ఈ స్థలం గురించి ఇక్కడ స్థలం ఎవరు నేను భయానిస్తే మళ్ళీ వాపిస్తాను. అంటే ఇక్కడ మందిరం ఇంకోటి ఉన్నది. ప్రార్థన ఆలోచన దేవుడు సాయించాలి. ఈ స్థలంలో ఇక్కడ విశ్వాసం అందరూ బోధనిస్తున్నప్పుడు ఈ స్థలానికి ఈ మూల కింద ఉత్తరానికి వచ్చింది. ఉత్తరానికి వచ్చి దేవాలయ స్థలం మాకు రోజు వచ్చినప్పుడు ప్రజలా అలా నిష్కపటంగా అడిగేది. మూత్రం పోసుకుంటాం. దేవుడు ఎంత దయమని. ఈ స్థలం మా సెక్రటరీ, ఇంతకుముందు సెక్రటరీ, నాయకులు వాళ్ళందరూ కూడా తిరిగిన ఇక్కడ స్థలం లేదు. ఈ స్థలం మీదనే గురి పెట్టినాను. ప్రజలా ఎన్నో చేతులు మారింది స్థలం. ఆఖరికి స్టేషన్ పోలీస్ స్టేషన్ మా విశ్వాసం పోలీస్ స్టేషన్లో నేను ఇంట్లో ప్రార్థనలో ఉన్నా. ప్రార్థనలో ఉంటే బాగుంది. హల్లెలూయా. మోటార్ ఏ మోటారు? బోర్ మోటార్ పెద్దది. ఆ మోటారు పైనుండి వచ్చి ఆకాశం నుండి వచ్చి ఈ స్థలంలో దిగింది కింద. అన్ని ఇక్కడ కొత్త స్థానంలో దేవుడు ప్రవేశిస్తున్నాడు. కానీ దేవుడి సేవ ఇక్కడ ఉంది. అంటే 10 ఎకరాలు వండే మోటార్ అంటే అంత సేవ ఉంది ఇక్కడ. 10 ఎకరాలు పారే పొగం అంటే దాని మొత్తం ఉంది. ప్రజలా కాబట్టి మేము దీని స్థలము 50 గజాలు తీసుకున్నాం. ఫస్ట్ ఈ స్థలం తీసుకునే విషయంలో సారయ్య గారు, దేవయ్య గారు, సెక్రటరీ గారు ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ తీసుకుని స్థలం తీసుకున్నారు. ఇక్కడ మన సగం ఇంకొక 100 గజాలు, ఇంకొక 100 గజాలు ఉన్నాయి. స్థలం మాకు అడ్డు. ఒకవేళ ఏదలుసుకుంటే మాకు వేయాలి రోజు. ఎందుకంటే ఇది సరిపోతుందని మనం కింద కూడా పెట్టాం. ఎందుకంటే దేవుడు సేవ జరిపిస్తే అక్కడ కింద కూర్చోకపోతాం. సమయంలో దాతలు ఉన్నారు, సుందర చేతులు ఉన్నారు, కింద వచ్చింది. వాళ్ళు ఎంతో సాయం చేస్తారు. వాళ్ళ కొడుకు దుబాయ్లో ఉంటాడు, వాళ్ళ కొడుకు సాయం చేస్తారు. ప్రతి మందిరానికి వారు చాలా సాయం చేశారు. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రార్థించాను, ప్రభువా మా మందిరంలో కూడా చంద్రపాలు లేవాలని ప్రార్థించాను.
చంద్రపాల్ అక్కడ ఉంటాడు, ఇక్కడ దుబాయ్లో ఉంటాడు. మరి యవనస్తులందరికీ ఉద్యోగం ఉంది, మరి వీళ్ళెందుకు ఏం ఇప్పుడు నా కొడుకు 4 లక్షలు ఇచ్చాడు, 4 lakhs. చంద్రపాలు దేవాలయం ప్రార్థించిన ఊకి చంద్రపాలు ఇవ్వాలి మనకు. అల్లియా అలాగే అందరూ లక్షలు రూపాయలు ఇచ్చారు. కష్టాలు లక్షలు ఇచ్చారు. ఆ పేపర్ ఉంది చాలా. ఎందుకంటే మన ప్రభు కుమార్ కూడా 50,000 ఇచ్చాను. చిన్నదే అది, పెద్దదే మాకు పెద్దది అది 50,000. అలలియా అంతా ఆయన చేతితో మాకు సంఘం పడ్డది కాబట్టి 50 ఎక్కువ. అలలియా చాలా సంతోషం. ఇంకా పని కింద కాబట్టి ఆ పని కోసం కానుకలు సమర్పించండి. తోచిన బలవంతం అవుతుంది, ఎవరు కూడా బలవంతంగా ఇవ్వాలి. మా సంఘంలో అంత బలవంతంగా ఇవ్వండి, ఇస్తూనే పనిలో ప్రారంభంగా పని కలిగినంత వరకు మీరు ఇళ్ళలో పోయినాక ప్రభావ ఆ స్థలాలు ఇవ్వండి. సోదరులు గారు కోరిన సందర్భంలో అని ప్రార్థన చేయండి. అంతే. ఒకవేళ అది ఏకపోయినా కింద ఉంది స్థలమ్మ ప్రజలా అదేనా దేవుని చిత్తమైతే అది చేయండి. ప్రజలా 5 తలాంతులు సంపాదించడానికి 10 ఇచ్చినట్టు దేవుడు అదంతా దేవుడు ఆడేవాళ్ళు. నేను ఎప్పటికీ ప్రార్థన చేస్తాను, ప్రభావ ఎక్కడైనా పెద్ద కొండకి ఎక్కించేది కాదు, ఆ బలం కాదు, మీ బలం మీ శక్తి ఉంటేనే నేను సేవ చేస్తాను అని వేడుకుంటున్నారు. కాబట్టి ఆ చంద్రపాలెం దుబాయ్లో ఆయన ఏమనుకుంటుంది సార్, పాస్టర్ గారు ఇంకో గ్రామం సంపాదించింది నేను సాయం చేస్తాను. ప్రజలా ఇంకో గ్రామానికి కూడా పోయి డబ్బులట, ఇంకో గ్రామం సంపాదించండి మీరు, దానికి నేను సాయం చేస్తానంటే అర్థమైంది. అడ్వాన్స్ ముందే వస్తున్నాయి డబ్బులు. ప్రజలా ఇప్పుడు గ్రామం కోసం అడుగుతున్నాం మేము, ప్రభుత్వం గ్రామం వేచి గ్రామం వేచి ఆశ ఏమనిస్తుంది సింగపాల్ అంత ఆసక్తి డబ్బు ఖర్చు పెట్టి సేవకుల విషయం. అంటే ఇప్పుడు మన సేవకుల సాయం చేసే విషయంలో మన ప్రభు కుమార్ గారు సేవకులకు దాదాపు 70 మంది సేవకులకు సాయం చేస్తున్నారు. చాలా సంతోషం. గుళ్ళ కూడా ఎంతో సాయం చేస్తున్నారు. ఒక వర్షం ఆదాయం దశభాగం ఖర్చు పెడతాను ఎక్కువ. కాబట్టి నా సమయం కోసం పడలేదు, ప్రజల కోసం పడలేదు, అందరి కోసం పడలేదు. చంద్రబాబు